నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే నదుల సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఉన్న నీళ్ళు ఏవనేవి ముఖ్యంగా మాట్లాడుకుందాం. తమ్నేల్ చూస్తేనే తెలిసిపోతుంది. ఉదయం వచ్చేసి తుంగభద్ర గురించి అప్డేట్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం వచ్చేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ నది వివరాలు అయితే తెలుపుతానమాట. నదులలో మన సామర్థ్యం ఎంత ఉంది, ఈరోజు ఇన్ఫ్లో ఎంత ఉంది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ముందుగా శ్రీశైలం మాట్లాడుకుందాం. శ్రీశైలంకి వచ్చేసి ఇన్ఫ్లో అయితే 0 ఉందన్నమాట. అలాగే అవుట్ఫ్లో వచ్చేసి 0 ఉంది. దీని సామర్థ్యం వచ్చేసి 215 టీఎంసీలు. ప్రస్తుతానికి 41.89 క్యూసెక్లు అనమాట. అంటే 41.80 అంటే 890 క్యూసెక్లు, అంటే 42 టీఎంసీలు అయితే ఉందన్నమాట. అలాగే జూరాలు చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో వచ్చేసి 0 ఉందండి. 706 క్యూసెక్లు అయితే బయటకైతే వదులుతున్నారు. సామర్థ్యము 11.94 అంటే 12 టీఎంసీలు అయితే, ఒక 6 పాయింట్లు తక్కువ 12 టీఎంసీలు అయితే స్టోరేజ్ అయితే నిండాల్సిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 5 టీఎంసీల 51 క్యూసెక్లు అయితే ఉందన్నమాట. అలాగే నారాయణపూర్ వచ్చేసి 0 అండి. ఇన్ఫ్లో కూడా 311 అయితే 311 వచ్చేసి బయటకైతే వదులుతున్నారు నీళ్ళు అయితే అంటే తాగునీటి అవసరాలకి. దీని స్టోరేజ్ వచ్చేసి 33 టీఎంసీల 315 క్యూసెక్లు అనమాట. నడిది నిండాల్సింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 19 టీఎంసీల 54 క్యూసెక్లు అయితే ఉందన్నమాట. అంటే ఉన్నది ప్రజెంట్ ఉన్న స్టోరేజ్ అనమాట. ఇక ఆల్మట్టికి భారీ వరదలు వస్తున్నాయి. ఆల్మట్టి నుంచి కింద గేట్లు ఎత్తినారు, అవి చెప్తున్నారు కానీ ఎక్కడ కనిపించలేదండి. ఇక్కడికి వచ్చేప్పటికి 56,765 ఇన్ఫ్లో, అంటే ఈ డ్యామ్లన్నింటిపైకి ఇన్ఫ్లో భారీగా ఉందంటే ఈ ఆల్మట్టికి. ఇక్కడ వచ్చేప్పటికి బయటకు వదిలింది మాత్రం 423 క్యూసెక్ల నీరు మాత్రమే. ఇక్కడ వచ్చేసి డ్యామ్ స్టోరేజ్ వచ్చేసి 123 టీఎంసీలు ఉంది. అంటే మనం చూసుకోవచ్చు, ఇప్పుడున్నది ఎంత వచ్చేసి 87 నుంచి 88 టీఎంసీలే ఉండేది. అంటే 87.885 టీఎంసీలు, అంటే 88 టీఎంసీలు ఉంది. ఇంకా 12 ఒక 23, ఇంకా 25 టీఎంసీలు అయితే సామర్థ్యం అయితే నిండాల్సిందనమాట. ఇది నిండిన తర్వాత ఏమైనా ఎక్కుతారని చూడాలా. ఇంకా తుంగభద్రకు వచ్చేసి 17,152 ఇన్ఫ్లో అయితే ఉందన్నమాట. ఇక బయటకు వచ్చేసి 652 క్యూసెక్లు అయితే బయటకు వదులుతున్నారనమాట. ఇంకా డ్యామ్ సామర్థ్యం వచ్చేసి 105 టీఎంసీలు. ఇక్కడ ఉండేది వచ్చేసి 24.365 క్యూసెక్లు. అంటే ఇన్ఫ్లో అయితే తగ్గింది. పైన ఉన్న పశ్చిమ కనుమలు, మహారాష్ట్ర మనం చెప్పుకుంటున్నాగా చాలా ఏరియాలలో వర్షాలు తగ్గిపోవడం జరిగింది. మళ్ళీ శుభవార్త ఏమంటే మళ్ళీ వారం తర్వాత ఐఎండీ హెచ్చరించింది, మహారాష్ట్రలో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. మళ్ళీ ఏమన్నా ఇన్ఫ్లో పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే రేపు అమావాస్య, మళ్ళీ అమావాస్య దాటిన తర్వాత నాగుల చవితి స్టార్ట్ అయింది కాబట్టి ఏమన్నా మనకు వర్షాలు ఏమన్నా పడతాయేమో వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి కూడా మనం చూసుకున్నట్లయితే స్టోరేజ్ ప్రకారం తుంగభద్ర అనేది 105 టీఎంసీలు, ఆల్మట్టి 123 టీఎంసీలు, 33 టీఎంసీల 31 క్యూసెక్లు వచ్చేసి నారాయణపూర్, జూరాలు వచ్చేసి 12 టీఎంసీలు కొద్దిగా తక్కువ, 215 టీఎంసీలు వచ్చేసి శ్రీశైలం నీటి మట్టం. ఈ పూర్తి సామర్థ్యాలకు గాను తుంగభద్రలో ఈ పొద్దుడికి కానీ 24,365 క్యూసెక్లు మాత్రమే ఉంది నీరు. ఆల్మట్టిలో కాస్త ఎక్కువ ఉంది, 87.885 టీఎంసీలు, అంటే ఒక 88 టీఎంసీలు అనుకోండి. అయిన తర్వాత నారాయణపూర్లో 19 టీఎంసీల 545 క్యూసెక్లు. అయిన తర్వాత జూరాల్లో వచ్చేసి ఈ 12 టీఎంసీలకు గాను 5 టీఎంసీల 515 క్యూసెక్లు మాత్రమే ఉంది. అయిన తర్వాత శ్రీశైలంలో 215 టీఎంసీలు రావాల్సింది ఈ రోజుకి గాను డెడ్ స్టోరేజ్లో నడుస్తుంది. 42 టీఎంసీలకి ఇంకా అతుకొతలే ఆడుతుందన్నమాట. అంటే మేజర్గా మీరు చాలామంది విత్తనాలు వేసుకున్నారు, కాస్త చూసి వేసుకోండి. డైలీ రిపోర్ట్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మనకు వర్షాలు అయితే తగ్గి ఉన్నాయి. పైన మైసూరు కానీ కర్ణాటక ఏరియా ప్రాంతాలలో కూడా వర్షాలు అయితే తగ్గిపోయినాయి అనమాట. మళ్ళీ అల్పపీడనం చెలరేగి మనకి వర్షాలు వస్తే బాగుంటుంది. అంతేగాని మనకు చాలామంది ఆశకి మళ్ళీ ఇప్పుడు విత్తనాలు పెట్టుకుని అప్పుడు నీళ్ళు రాకుంటే ఇబ్బంది. ఇంకా తాగునీటి అవసరాలకు ఒకటే అక్కడక్కడ ఒక 500 క్యూసెక్లు 600 క్యూసెక్లు వదులుతున్నారు. కానీ ఎక్కడ పెద్ద మొత్తంలో ఒక 2,000 క్యూసెక్లు 3,000 క్యూసెక్లు కూడా వదిలే పరిస్థితి లేదని చెప్తున్నారు అధికారులు. మీరు కూడా దీన్ని
గమనించుకొని మీరు సాగుకు అనుకూలం చేసుకోవద్దండి. ఇప్పుడు తాగునీటి అవసరాలకే ఉంది కాబట్టి ఈ వీడియో తీస్తాను అనమాట. ఇక ఇదండి వీడియో కన్నా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.